హాయ్ ఫ్రెండ్స్, అలా గుడ్ మార్నింగ్. వైజాగ్కి ప్రశ్న మాట్లాడుతాను చూడండి. ఇప్పుడైతే మా ఫ్రెండ్ నేను కలిసి అన్నద వాళ్ళకి ఒక 20 మందికి భోజనాలు పెడదామని డిసైడ్ అయ్యాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, కానీ ఇద్దరికి టైం సెట్ అవ్వలేదు. సో ఏటటువంటి చూపిస్తున్నానో మీకు చూపిస్తాను. కాయగూరలు చూడండి, అలా చూడండి, కాయగూరలు గట్టి చూపిస్తాను చూడండి. వంకాయ, బంగాళదుంప, టమాటీ, బఠానీ. ఓకే ఫ్రెండ్స్, ఇది కర్రీ. ఆ 3 ఐటమ్స్ తో కర్రీ చేస్తున్నాను. చింతపండు రసంతో పచ్చి పులుసు పెడుతున్నాను. సో వైట్ రైస్. చాలా మంది బిర్యానీ, పులిహోర పెడతారు. వాళ్ళకి ఒక్కొక్కరు తింటారు, ఒక్కొక్కరు తినరు. బయట అయితే సహజంగా బాగున్న వాళ్ళు బాగులేని వాళ్ళు కూడా తింటారు. అది బాగుంటది. సో అందువల్ల మా మా కెమెరామెన్ కళ్ళ తెలిసేటప్పుడే చూసారా. హాయ్ చెప్పరా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా బాగుంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ వచ్చే. చూసారా ఫ్రెండ్స్, ముందు రైస్ పెట్టుకుంటున్నాం. రైస్ కడుగుతున్నాను. చూసారా రైస్. పరిశుద్ధ ప్రేమలైన ప్రేమల తండ్రి, ఏసైని కనుక చేసుకున్నాను తండ్రి. నాకు ఇచ్చిన తలంతులు బట్టి కొందరు చేసుకున్నాను తండ్రి. మీరు ఈ మధ్యకాలంలో యూట్యూబ్ స్టార్ట్ చేసిన తండ్రి. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మంచి కార్యక్రమం ఇదే మొదటిసారి తండ్రి. ఇది నూరింతలు పరింతలు సాయం చేయండి, దీవించండి, ఆశించండి. నేను మేము అనుకున్నట్టు అందరికీ సరిపడే సాయం చేయండి. నేను 25 మందికి అనుకున్నాను తండ్రి. 25 మందికి అనుకున్నాను తండ్రి. అందరూ సరిపడే సాయం చేయండి, దీవించండి, ఆశించండి. మనం ముఖ్యంగా నేను పనిచేసే కార్యక్రమంలో ఏ ఆటంకాలు లేకుండా వాతావరణం మీద పెట్టుకొని సాయం దయచేయమని, ఇంటి ఆరోగ్యం దయచేయమని, అందరికీ బాగుండేలా సాధ్యం, అందరూ మనం ఉండేలా సాధ్యం చిన్న పాసం చేసుకుని స్పష్టంగా తండ్రి. రైట్ తీసా వీడియో అవసరం లేదు. అలా కవర్ చేయడు పక్క మీ అన్నయ్యకి. నువ్వు దూరం నుంచి కాదు, పొయ్యి కనిపించినట్టు చూడు. ఆయిల్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు సరిపోద్దా? చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ వేసాం. ఎందుకంటే కరివేపాకు వేస్తాం. కరివేపాకు వేసాము.
ఇప్పుడు మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు, దాన్ని సరిపడగా పచ్చిమిర్చి, ఫ్రెండ్స్ ఇవి బాగా ఆగాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఆయిల్ పడాలి. చూసారా ఫ్రెండ్స్, మంట పెట్టాను, దాని ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి చూసారా ఫ్రెండ్స్, 2 స్పూన్లు వేద్దాం. ఫస్ట్ స్పూను 2 స్పూన్లు వేసాను, సరిపోద్ది కదా. ఇక 2 స్పూన్లన్నర. ఇది కొద్దిగా ఏగాలి ఫ్రెండ్స్, పచ్చివాసన పోయేదాకా ఏగాలి. ఇది ఒక్క 2 నిమిషాలు ఏగాలి. ఏగితే పచ్చివాసన పోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగుతుంది కదా బాగా. ఇప్పుడు వంకాయలు వేసుకుంటున్నాం. అంటే కిందది అడుగెట్టుకుంటూ ముందు కలిపేసుకుంటున్నాం మనం. ఇప్పుడు ఏం చేస్తానంటే పచ్చి పులుసు, చింతపండు అలాగ నానబెట్టి పచ్చి పులుసు పచ్చి పులుసు చేస్తున్నాను చూడండి. జనరల్గా మన ఇంట్లో పచ్చి పులుసు చేసుకుంటాం, అప్పటికప్పుడు ఇమీడియట్గా అయిపోవాలంటే పచ్చి పులుసు చాలా బాగుంటుంది. ముందు కూడా మనం చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం. చూసారా, చింతపండు 1/2 కేజీ పైన ఉంటుంది. చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం. ఫ్రెండ్స్ చూసారా, చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం. నెక్స్ట్ ఉల్లిపాయలు చూసారా, చిన్న తరుగుకున్నాం. ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకున్నాం. చూసారా ఫ్రెండ్స్, ఇవి ఏం చేస్తామంటే ముందు చింతపండు రసం కలుపుకోవాలి. చింతపండు రసం వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, టమాటా వేస్తాం. దీన్ని కలుపుకుందాం బాగా.
ఇప్పుడు మనం దీనికి కొద్ది కారం వేద్దాం, పసుపు. చూసారా ఫ్రెండ్స్, కారం 2 స్పూన్లు వేద్దాం. 1 2 స్పూన్లు వేద్దాం ఫ్రెండ్స్. కొంచెంత ఆయిల్ కూడా వేద్దాం. చూసారా ఫ్రెండ్స్, 1 స్పూను. చూసారా, పసుపు వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. మాలేదు అప్సవా. చూసారా ఫ్రెండ్స్, ముందుకుంటే మనం రెడీ చేసుకున్న బఠానీ బంగాళదుంప. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మిశ్రమాన్ని జాగ్రత్త కలుపుకోవాలి. ఆపవా లేదా? ఆపు. చూసారా ఫ్రెండ్స్, కొద్దిగా సాల్ట్ వేస్తాను. కొంచెం ఆయిల్ కూడా వేసేద్దాం. ఆపరా రికార్డింగ్ అయిపోతుంది. కొబ్బరికాయ పలుకులు, చల పలుకులు, జీలకర్ర మిక్స్ చేసి అదో జ్యూస్ మాట. సో ఇందులో వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. మన వంటలో ఇదే స్పెషల్. మన వంటలో ఇదే హైలైట్, మంచి టేస్ట్ వచ్చేది. వాటర్ ఏమో చూసారా ఫ్రెండ్స్, ఇదే హైలైట్. చింతపండు నీళ్ళు వేసుకుంటున్నాం కదా, చింతపండు నీళ్ళు
సో ఇందులోని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇందులోని ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర దగ్గర కట్ చేసుకున్నాం చూసారా. ఇంకో కొంత కొద్ది పులుపు వాటర్ వేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, మీకు చూపిస్తున్నాను. చూసారా రైస్ అయితే పొడి పొడిగా వచ్చింది. చూడండి ఒకసారి, చూసారా ఎంత పొడిగా వచ్చిందో, చూసారా ఎంత బాగుందో ఫ్రెండ్స్. రైస్ అయితే బాగుంది, చాలా బాగుంది, పొడి పొడిగా వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఒకసారి, నెక్స్ట్ చూపిస్తాను. అదిగో చూడండి, వంకాయ, బంగాళదుంప, బఠానీ, టమాటీ. సో చూడండి ఎంత బాగుందో, చూసారా దగ్గర నుంచి చూడండి, చూసారా ఫ్రెండ్స్ చాలా బాగుంది చూసారా. సో అదో కర్రీ పెట్టాను ఫ్రెండ్స్. ఇంకోటి రసం పెట్టాను చూడండి ఒకసారి. అదిగో ఫ్రెండ్స్, ఇగో చూసారా చింతపండు పచ్చి రసం. సో చాలామంది పాత పూర్వకులకు తెలుసు, సో అది ఇప్పుడు రొటీన్ అవుతుంది. సో చూసారా అల్లం అల్లం పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపేసి అవన్నీ చేసాను ఫ్రెండ్స్. చింతపండు రసం చూడండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో కలుస్తాం ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడైతే మనం ప్యాకింగ్ కవర్ తీస్తాం. సో ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నాం. దగ్గర చూపించు, బ్యాటరీ ఉంటారు కదా. చూసారా ఫ్రెండ్స్, రైస్ అయితే ప్యాకింగ్ చేస్తున్నాం మనం. టైం అవుతుంది, గబగబా చేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి రైస్ ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు కర్రీ ప్యాకింగ్ అవుతుంది. చూడండి, ఒక మనిషి సరిపడి. చూసారా, ఓకే ఫ్రెండ్స్, వచ్చేసి అయితే కర్రీస్ అయితే కట్టేసాము. చూసారా, ఇప్పుడు మనం రసం, చింతపండు రసం. యాక్చువల్లీ పచ్చి రసం చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. చూసారా, చూసారా చింతపండు రసం మొత్తం ఆల్మోస్ట్ మిక్సింగ్ చేసి పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా పార్సల్ చేస్తాను. ఇది ఈ మాత్రం చాలు, ఎందుకంటే వాళ్ళు రైస్ కర్రీ వేసుకున్న తర్వాత చూపిస్తున్నావా, రైస్ కర్రీ వేసిన తర్వాత ఇదిలో ఉంది కదా, దీన్ని కొద్దిగా రసం అందులో వేసుకొని తింటే సామిరంగా సూపర్గా ఉంటుంది. అదే అటుపక్క ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదండి ప్యాకింగ్. వెళ్ళిపోండి. అందులోనే ఉంటాయి, ఇచ్చేస్తావా? అటుపక్క చూడు బాబు. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇద్దరా? ఇంకో వాళ్ళిద్దరికి ఇది నీకు, ఇది నీకు, అది వాళ్ళిద్దరికి. ఓకేనా? ఇదమ్మా, ఇదో తీసుకో. ఓకేనా బాబు? ఇప్పటికి రాత్రి, రాత్రికి ఒకటి, ఇప్పుడు ఒకటి. నైట్కి కూర కావాలా? నైట్కి కూర కావచ్చు. వాటర్ బాటిల్ కూడా ఇందులో ఉంది, వేరే ఎవరు పట్టుకో, అది పెట్టి ఇలా పట్టుకో ముడేసి. ఓకేనా? ఇందులో పెట్టిస్తావా?
ఇగో ఇందులో పెట్టేస్తున్నాను. భోంచి నాకు ఇంకో నైట్ కావాలా ప్యాకెట్ ఏమన్నా పెద్ద ఇప్పుడు రోడ్ ఉంది కదా చూడు, బాగా బండ ఇస్తాను పట్టుకెళ్ళి ఇస్తాను. అదేనా భోజనం చేసావా? ఇగో భోంచి ఆపేసి భోజనం చేసి ఇక వాటర్ బాటిల్ ఇక వాటర్ బాటిల్ కూడా ఇందులో ఉంది. నైట్ కూడా కావాలా? ఇంకో ప్యాకెట్ కానా? ఈ ఆర్డమెంట్స్ ఉందా? ఇక ఈ ఆర్డమెంట్స్కో ప్యాకెట్. ఇదిగో దేని దాన్ని పట్టుకో జాగ్రత్త. బాబు అదేనా? ఇంకా లేదు, భోజనం తెచ్చాను. కూర్చోగలవా? తెచ్చి కూర్చో. సాయంత్రా భోజనం వెళ్ళి ఇచ్చి మాయ కూడా. హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఇప్పుడు దాకా మేము సర్వీస్ చేస్తాం. సో నేను అనుకున్నాను, మనసులో అనుకున్నాను కొంతమందికి మన ఏ రూపంలో అయినా సరే సాయం చేద్దాం అనుకున్నాను. సో దేవుడు ఈ రూపంలో నాకు సాయం చేశాడు. సో నేను నాకున్న దాంట్లో నేను ఏం చేశానంటే, నాకున్న దాంట్లోనే కొద్దిగా ఖర్చు పెట్టి అలాగా పేదవాళ్ళకి ఒక 30 ప్యాకెట్లు భోజన ప్యాకెట్లు, వైట్ రైస్, చాలా మంది బిర్యానీలు, నెక్స్ట్ పులిహోర అన్ని ఇస్తారు. అది కాకుండా నేను ఏం చేశానంటే, వైట్ రైస్ అయితే అందరూ తింటారు, బాగున్న వాళ్ళు తింటారు, బాగులేని తింటారు. సో అందువల్ల ఏం చేశానంటే వైట్ రైస్, వంకాయ బఠానీ, టమాటా, బంగాళదుంప, ఒక కర్రీ, రసం, 3 ఐటమ్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. వాటర్ బాటిల్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోతో మీ వైజాగ్ ప్రసాద్.